ఇదైతే నిన్న నైట్ అనమాట. నిన్న నైట్ అయితే మేమైతే 8:30 వరకు అయితే తినేసాం. డైలీ 8:30, 9 వరకు అయితే. నిన్నైతే వేడివేడి అన్నము ప్లస్ చామగడ్డ కూర అన్నమాట. అందరం అయితే పెట్టేసుకున్నాం. అందుకే రైస్ కొంచెం ఉంది. కూర వచ్చేసి అయితే చామగడ్డ పులుసు. ఒకసారి అయితే కలిపి చూపిస్తా చూడండి. అంటే పెద్ద పెద్ద ముక్కలు ఉంటే పిల్లలు తిన్నారు కదా, అందుకనేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసిన. ఇక్కడైతే మేము 4 మెంబర్స్ పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఇదైతే కొత్త ఆవకాయ. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకనేసి రోజు తింటున్నాము మేమైతే. ఇక్కడైతే నేనైతే ఒక పీస్ అయితే వేసుకొని ఫస్ట్ ముద్ద అయితే దాంతోనే తింటా నేనైతే. ఎందుకంటే అంత బాగుంటుంది టేస్ట్ అయితే. అంటే మనకు కొత్తగా కాబట్టి తినాలనిపిస్తుంది. రానైతే తినలేం కదా. ఇప్పుడు ఏదో కొత్త మురిపోయాం కాబట్టి కొత్తగా ఉందన్నట్టు తింటాం దాన్ని. ఆ తర్వాత తినలేము. అట్లా అనేసి తింటున్నా. ఇక్కడైతే కొంచెం చామగడ్డ కూర కూడా వేసుకుంటున్నా. మా బియ్యం అయితే వంటకు చాలా అంటే చాలా బాగా అయితే. ఇదైతే మార్నింగ్ మా పిల్లలు అయితే బస్సు వచ్చేసింది. బస్సు అయితే ఎక్కేసారు. పూజ అయ్యేసరికి లేట్ అయింది. కొంచెం 7:30 అట్లా అయిపోయింది. అందుకే లేట్ అయింది వాళ్ళకి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ లంచ్ ఇవ్వాలి కాబట్టి 4th ట్రిప్ వచ్చేసరికి నేను లంచ్ రెడీ చేయాలి. ఇక్కడ నేను వచ్చేసి అయితే మటుకు సాంబార్ చేస్తున్నాను. సాంబార్ ప్లస్ ఇంకా అంబలి అనమాట. అంటే అంబలి అంటే మా వారికి అంబలి మా పిల్లలు అయితే తాగరు. అంటే ఓన్లీ మ్యాన్గా ఉంటేనే తింటారనమాట. లేకపోతే అసలు తాగరు అంబలి. నేను మా హస్బెండ్ ఇద్దరమే తాగుతాము. మార్నింగ్ టీ తాగుతాం కానీ టీ అయితే మానేసిన నేనైతే ఈ మధ్య అయితే. ఎందుకంటే తాగట్లేదు. ఇక్కడైతే చింతపండు అయితే పీసుకుతున్నాను. ఎందుకంటే సాంబార్కి అయితే మనం అయితే అది వేస్తాం కాబట్టి. ఇక్కడైతే మనకు అంబలి అయితే రెడీ అయిపోయింది. దీంట్లో నేను పిండి కలిపేసినాను. ఇక్కడ సాంబార్లో కూడా చింతపండు వేసి కలిపేసిన. ఎందుకంటే ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు కాబట్టి, మార్నింగ్ ఎవరు అడవిడి వాళ్ళది కాబట్టి అసలు కెమెరా పట్టుకోవడం. ఇక్కడైతే ఇంకొక 5 నిమిషాలు అయితే సాంబార్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ అంబలి కూడా కొంచెం ఒక 5 నిమిషాలు మరలాలి కాబట్టి బాగా మరలిపోయింది. అంబలి కూడా దించేసేస్తున్నాయి ఇప్పుడైతే. ఇక్కడ చూస్తున్నారు కదా సాంబార్ అయితే ఎంత బాగా మరలుతుందో. ఇట్లా మంచిగా మరలుతుంటే బాగుంటుంది. కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. నేనైతే వేస్తాను. ఇక్కడ అన్నం కూడా వేడివేడిగా వండి పెట్టేసిన. దోశలు కూడా రెడీ అయినాయి. వీడియో నచ్చితే లైక్